హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళితే అలేఖ్య ఆదిత్యకి కాల్ చేస్తుంది. అలేఖ్య కాల్ చేస్తుంది ఏంటి అని అనుకుంటాడు. అలేఖ్య, ఆదిత్య, నేనిప్పుడు నీతో మాట్లాడవచ్చా అని అంటుంది. చెప్పు అలేఖ్య. అప్పుడే అక్కడికి సీను వచ్చి అలేఖ్య వెనకాల దూరంగా నించొని అలేఖ్య ఆదిత్యతో ఫోన్లో మాట్లాడుతున్న మాటల్ని వింటూ ఉంటాడు. నేనిప్పుడు ఎవ్వరూ లేని ఒంటరిదాన్నైపోయాను అంటుంది. నువ్వు ఒంటరిదానివేంటి అలేఖ్య? నీకు తోడుగా నీ భర్తున్నాడు, మా అత్తయ్యగారు మావయ్యగారున్నారు, మేమంతా నీతోనే ఉన్నాం కదా అని చెప్తాడు ఆదిత్య. ఉన్నాను అని మీరంటే కాదు, నాకనిపించాలి అని అలేఖ్య అంటుంది. నీతో మేమున్నామని నీకెందుకనిపించడం లేదు అని అడుగుతాడు. నాకు మా మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కలవాలనిపిస్తోంది. మాట్లాడదామని ఫోన్ చేశాను. వాళ్ళు నాతో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడట్లేదు అని చెప్తుంది. అవునా, ఎందుకు అని అడుగుతాడు. నువ్వు ఆదిత్య కోసమే కదా మమ్మల్ని, మేము చేస్తున్న పెళ్లిని వద్దనుకుని వెళ్ళిపోయో, ఏదైనా చెప్పాలనుకుంటే అతనికే చెప్పు అని అన్నారు అని చెప్తుంది. వాళ్ళు వద్దనుకున్నంత మాత్రాన వాళ్ల కూతురు కాకుండా పోతావా అని అంటాడు. నువ్వు వద్దనుకోగానే నీకు లవర్గా కాకుండా పోయాను కదా అని అంటుంది. అప్పుడే అక్కడికి ఆనంది వచ్చి ఆదిత్య అలేఖ్యతో మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటుంది. మనిద్దరి ప్రేమ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరమేముంది అంటాడు. నీకోసం వచ్చాననే మా మమ్మీ డాడీ నన్ను వదిలేశారు. ఆనందిని పెళ్లి చేసుకుని నువ్వు కూడా నన్ను వదిలేశావు అంటుంది. ఇప్పుడు ఆదిత్యబాబుతో ఎందుకు మాట్లాడుతుంది అని సీను అనుకుంటాడు. నీ జీవితంలోంచి నేను వెళ్ళిపోవడం కాదు, నువ్వే నా జీవితంలోంచి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆదిత్య అనేవాడు ఆనంది సొంతం. నీకు ఫ్రెండ్గానే ఉంటాను, అలానే చూస్తాను. నీకేదైనా ప్రాబ్లం వస్తే యాజ్ ఏ ఫ్రెండ్గా నేను హెల్ప్ చేస్తాను. నేను ఆదిత్యతో హ్యాపీగా ఉన్నాను, నువ్వు సీనుతో హ్యాపీగా ఉండు అంటాడు. నేను సీనుతో ఉంటాను కానీ నువ్వు నాతో ఉంటానంటేనే నేను సీనుతో హ్యాపీగా ఉంటాను అని చెప్తూ ఉంటుంది. చిలకమ్మ, ఏంది మరి ఇంత గలీజుగా తయారైంది? ఇట్లా మాట్లాడినందుకు ఆదిత్యబాబు గట్టిగా ఇస్తాడ్లే అని సీను అనుకుంటాడు. మాట్లాడవే ఆదిత్య అని అంటుంది. నీతో పాటు నేనే కాదు, నా కుటుంబమంతా ఉంటుంది. ఆనందికి సీను ఎలా ఫ్రెండో నువ్వు నాకు అలాగే ఫ్రెండ్వి. వాళ్ల స్నేహంలాగే మన స్నేహం కూడా ఉండాలి అని చెప్తాడు. ఆనంది సీను ఫ్రెండ్స్, కాని నువ్వు నేను ప్రేమించుకున్నాం. వాళ్లలాగే మనం ఉండగలమా? గతంలో మన జ్ఞాపకాలేవి నీకు గుర్తురావా అని అడుగుతుంది. నాకైతే గుర్తురావా లేఖ్య అంటాడు. ఏంటి, నీకు గుర్తుకు రావా అని అలేఖ్య ఆశ్చర్యపోతే, గాది అట్లా గడ్డిపెట్టు ఆదిత్యబాబు అని వింటున్న సీను అనుకుంటాడు. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, నా మాట విను. నేను ఆనంది హ్యాపీగా ఉన్నాము. నీకు పెళ్ళయింది. హ్యాపీగా ఉన్నామనే మాటకి అర్థమేంటో నీకు తెలుసు అని ఆదిత్య చెప్తూ ఉంటే, ఫస్ట్ నైట్ అయ్యిందని చెప్తున్నావు అంతేకదా అని అలేఖ్య మనసులో అనుకుంటుంది. మేమిద్దరమున్నట్టే మీరిద్దరూ ఉండాలని కోరుకుంటున్నాను. సీను చాలా మంచివాడు. భర్త ప్రేమ ఉండే భార్యకి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరి ప్రేమ అవసరం లేదు. నువ్వు ఒకరి ప్రేమను కోరుకోవచ్చు, కాని నీ ప్రేమను పంచవచ్చు కదా. నువ్వు నా గురించి కాదు, సీను గురించి ఆలోచించు, సరేనా? ఉంటాను అంటూ ఆదిత్య ఫోన్ పెట్టేస్తాడు. ఇంక వెనక్కి తిరిగి ఆనందిని చూస్తాడు. నువ్వెప్పుడొచ్చావు ఆనంది అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాను ఆదిత్యగారు, పాలు తీసుకోండి అని అంటుంది. మా ఆయన బంగారం, మీరెంత మంచివారు ఆదిత్యగారు అని ఆనంది మనసులో అనుకుంటుంది. ఛెహ్, ఆదిత్యతో మాట్లాడదామని ఫోన్ చేస్తే సీను గురించి ఆలోచించమంటాడేంటి అని అలేఖ్య అనుకుంటుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఆదిత్యబాబుకి ఎరికే అని సీను అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంక పూర్ణిమ కాలికి ఆయింట్మెంట్ రాసుకుంటూ సూర్య అన్న మాటల్ని తలుచుకుంటుంది. చైత్ర వాళ్ళ నాన్నగారెవరు? ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్నగారెక్కడుంటారు? వాళ్ళ నాన్నగారి పేరేంటి? వాళ్ళ నాన్నగారు వస్తేనే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థానికి మీరు మీ భర్తతో రావాలి అన్న సూర్య మాటల్ని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. పూరి అంటూ చైత్ర వస్తుంది. ఏంటమ్మా అంటుంది పూర్ణిమ. నిజం చెప్పు అని చైత్ర అడుగుతూ ఉంటే, దేని గురించి అని అడుగుతుంది. నువ్వు కావాలనే కాళ్లమీద పాలు పోసుకున్నావు కదా. నేను నాన్న గురించి అడిగితే అయితే తిట్టేదానివి లేదా బాధపడేదానివి. అది కూడా కుదరకపోతే అక్కడ్నుంచి వెళ్ళిపోయేదానివి. కాని ఈరోజు జరిగింది అలాంటిది కాదు. అడిగిన మనుషులు మామూలు వాళ్లు కాదు. అందుకే ఏం సమాధానం చెప్పాలో తెలీక నిన్ను నువ్వే శిక్షించుకున్నావు. ఇలా ఎన్నేళ్లమ్మా? మనకిలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు వస్తుందని నాకు తెలుసు పూరి. ఆ రోజు నీ దగ్గర సమాధానముండదు, నా దగ్గర సమాధానముండదు. నువ్వు తెలిసినా చెప్పలేవు, నేను తెలియక చెప్పలేను. నాకు తండ్రి ఎవరో తెలియకపోవడం వల్ల నా పుట్టుక ఆగలేదు, నా చదువు ఆగలేదు, నా ఎదుగుదల ఆగలేదు. కాని ఈరోజు నా పెళ్లి ఆగిపోతోంది. కూతురు పెళ్లి ఆగిపోతుందని తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉన్నావు చూడు,
అందుకు నాకు బాధగా ఉంది. పేరు కూడా చెప్పుకోలేనంత దుర్మార్గుడా నా కన్నతండ్రి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలను అని నువ్వనుకున్నప్పుడే నువ్వు నన్ను కనుండాల్సిందమ్మా. నా గురించి నా తండ్రి ఎలాగూ ఆలోచించడు. నువ్వు కూడా ఆలోచించకపోయినా పర్వాలేదు. కాని నీ భర్త ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ల ముందు తలదించుకున్నావు చూడు, అప్పుడు నేను పడ్డ బాధ నీకు తెలీదమ్మా. వదిలేయమ్మా, మన తలరాత ఇంతే. కాని రాసింది దేవుడు మాత్రమే కాదు, పేరు కూడా తెలియని నా కన్న తండ్రి అని చైత్ర చెప్పి చాలా బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నా వల్ల నా కూతురు జీవితానికి ఎందుకన్యాయం జరగాలి? కూతురు పెళ్లికి రమ్మని అడుగుతాను అని ఫోన్ తీసుకుని శశికాంత్కి ఫోన్ ట్రై చేస్తుంది పూర్ణిమ. స్విచ్ఆఫ్ వస్తోందేంటి? ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోంది. ఏమైపోయినారీనా? నంబర్ మార్చేశారా? లేక ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ఇన్ని రోజులు నేనే మీరు నాకోసం రావద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నాను. నేనలా అనందికి ఇప్పుడిలా మాయమైపోయారా? ఇప్పుడు ఆయన లేకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోయినట్టే కదా అని అనుకుని ఏడుస్తూ ఉంటుంది పూర్ణిమ. మళ్ళీ చైత్ర పూర్ణిమ దగ్గరికొచ్చి, అమ్మా, నువ్వు నాకోసం ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. దీన్ని నా కర్మనుకుంటాను. కొన్ని జీవితాలింతే, కలలన్నీ కన్నీళ్లలోనే కరిగిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతుంది చైత్ర. ఇంకా ఆనంది ఇలా అనుకుంటుంది, చైత్ర వాళ్ల అమ్మగారు జ్యోతమ్మ ఇంటికి వస్తుందని ఫోన్ చేసిరు కదా, ఏం మాట్లాడుకున్నారో ఆడి ఏం జరిగిందో నాకేం తెలవలేదు. ఓ పాలి జ్యోతమ్మకి ఫోన్ చేసి అడుగుతా. జ్యోతమ్మకి వద్దులే, ఏదైనా చెప్పేదుంటే జ్యోతమ్మే చెప్పేది కదా, చైత్రకి కాల్ చేసి అడుగుతా అని చైత్రకి కాల్ చేస్తూ ఉంటుంది ఆనంది. ఇంక చైత్ర సూర్య మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. చైత్ర వాళ్ల నాన్నగారెవరు? ఏం చేస్తుంటారు? వాళ్ల నాన్నగారెక్కడుంటారు? వాళ్ల నాన్నగారి పేరేంటి? వాళ్ల నాన్నగారు వస్తేనే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థానికి మీరు మీ భర్తతో రావాలి అని చెప్పారు. జ్యోతి మేడం అడిగి వెళ్లిన దగ్గర్నుంచి అమ్మ నాన్న కోసం స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఇంతవరకు నేను చెప్పలేదు కాని మా నాన్న ఎవరూ నాకు తెలీదు మేడం. మా నాన్న పేరు కూడా తెలీదు. కాని మా నాన్న గురించి అడిగిన ప్రతిసారీ మా అమ్మ ఏడ్చేది. ఎందుకు ఏరుస్తుందో నేను కూడా ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. అందుకే అడగడం మానేశాను. ఇప్పుడు జ్యోతి మేడం గారు, సూర్య సార్ వచ్చి నిశ్చితార్థానికి మీతో పాటు మీ భర్త ఉండాలనేసరికి 20 ఏళ్లుగా నేను వెతుకుతున్న సమస్యకి సమాధానం ఎప్పుడైనా దొరుకుతుందేమో అనుకున్నాను. ఇప్పుడు కూడా దొరకడని అర్థమైంది. మా నాన్న ఎందుకు విడిపోయారో నాకు తెలీదు. కాని మా నాన్న ఎంగేజ్మెంట్కి రాడని మా అమ్మ ఏడుపు చూస్తేనే అర్థమవుతుంది. మా నాన్న రాకపోతే ఈ ఎంగేజ్మెంట్ జరగదు. ఎంగేజ్మెంట్ జరగకపోతే పెళ్లి కూడా జరగదు. అప్పుడు నేనింక పెళ్లికూతుర్ని ఎలా అవుతాను మేడం? మా నాన్న లేకపోతే నా జీవితంలో ఏదీ ఆగదు అని అనుకున్నాను. కాని ఇప్పుడు మా నాన్న లేకపోతే నా జీవితమే ఆగిపోతుందన్న అర్థమైంది. నాలాంటి ఆడపిల్ల ఒక అందమైన జీవితం గురించి కలలు కనడమే తప్పు. ఆ కలలు నెరవేర్చుకోవాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు మేడం. నా పెళ్లి కోసం నా తల్లిపడే బాధ చూస్తుంటే కలలు కనడమే కాదు, నేను పుట్టడమే తప్పనిపిస్తోంది అని చైత్ర చాలా బాధపడుతూ ఆనంద్కి చెప్తూ ఉంటుంది. చైత్ర, ముంగట నువ్వు గిట్ల మాట్లాడ్డం ఆపు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అని ఆనంది అంటుంది. దీనికి పరిష్కారమేంటో చెప్పండి మేడం అని అడుగుతుంది. మీ నాన్నగారు ఎంగేజ్మెంట్కి రావడమే దీనికి పరిష్కారం అంటుంది. అదెలా జరుగుతుంది మేడం అని చైత్ర అడుగుతుంది. మీ నాన్నగారు ఎవరో నీకు తెలియకపోవచ్చు, కాని మీ అమ్మగారికి తెలుసు కదా, నేను మీ అమ్మగారితో మాట్లాడుతాను అంటుంది ఆనంది. మేడం, నేను మీకు చెప్పానని చెప్పొద్దు, తెలిస్తే అమ్మ బాధపడుతుంది అని చెప్తుంది. సరే చైత్ర, నువ్వు చెప్పావని చెప్పకుండానే నేను మాట్లాడతానులే అంటుంది. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చెప్పడం కాదు, ముంగట నువ్వు గీసువంటి భయాలేవి పెట్టుకోకుండా పెళ్లి జరుగుతుందని నమ్మకంగా ఉండు అని చెప్తుంది. మీతో మాట్లాడిన తర్వాత ధైర్యంగా ఉంది మేడం అని చైత్ర అంటుంది. నీకు శ్రీతన్కి నేను మాటిచ్చాను, ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. మీ పెళ్లి జరుగుతుంది, నువ్వు హాయిగా పడుకో, గుడ్ నైట్ అంటుంది. అలాగే మేడం అంటుంది చైత్ర. పూర్ణిమగారికి భర్త లేడు అంటే భర్తతో విడిపోయింది అనుకున్నా. భర్త పేరు కూడా కూతురికి చెప్పుకోలేదు అంటే ఏదో జరిగింది. అదేందో నేను తెలుసుకోవాలి అని ఆనంది అనుకుంటుంది. అరే, ఇంకెంతసేపంటాడు సింహాద్రి. వస్తున్నానయ్యా, నీకన్నిటికీ ఆరాటమే. ఇదిగో, అరే నువ్వంటే బంతిపూలకి ఇంటి దగ్గరుంటావే, నేనట్లా గాదు గదా, ఉరుక్కుంటూ పనికిపోవాలి. బంతిపువ్వు మల్లెపువ్వు అని నాకు దిష్టి పెట్టమాకయ్యా, ఇప్పుడే నా మొహం చక్కగైతాంది. నీకేందే, గువ్వ పెట్టల్లెక్క మంచిగున్నావు. నా చెల్లిబిడ్డ పెళ్ళని తెలిసిన కాడ్నించి మొహానికి మంచిగా పసుపు రాస్తున్నా. అరే, పెళ్లినాటికి నువ్వే పెళ్లికూతురులెక్క తయారయ్యేటట్టున్నావంటాడు సింహాద్రి. నువ్వు మళ్ళా తాళి కడతానంటే పెళ్లికూతురు వేషం కడతాన్లే. నువ్వెన్ని వేసలైనా కడతావే, నేను కట్టద్దు. నేను పెళ్లికూతుర్ని కావాలంటే వేషం కట్టాలి. గదే, నువ్వైతే బొట్టు పెట్టుకుంటే చాలు, కొత్త పెళ్ళికొడుకు లెక్క అవుపడతావులే. నీ కంటికి నేనెందుకట్లబడుతున్నానో నాకెరకనే. నేనంటే నీకు లవ్వు? అరరై, పద్దలు చూడు, నువ్వు సిగ్గుపడతంటే గత్తంగుడు పూల్లెక్క మొహం అంతా పచ్చగయిందే. అరే నువ్వేందయ్యా పనిలోకి పోతానని చెప్పి నాతో పరాస్కలాడుతున్నావు? పొగుడుతుంటే నాతో పరాస్కలాడుతున్నావంటున్నావేందే? ఇప్పుడు నన్ను పొగడడం అవసరమా? ఇదిగో, నేను చూస్తానంటే
నేను గప్పనితానికి వెళ్లడం మానేసి ఇంట్లో కూచొని నిన్నే చూస్తూ ఉండాలని అనిపిస్తున్నదే. అరే నువ్వేందయ్యా నన్నిట్ట తగులుకున్నావు? అరే ఇప్పుడేందే? ఎప్పుడో తగులుకున్నా. ఆ ఆ ఇగో ఇంట్లో ఆ సీనుగాడు లేడు, వాడి పెండ్లం కూడా లేదు. చెప్పు, ఇంట్లో ఉండిపోమంటావా? అరే నీకు దండం పెడతానయ్యా, నువ్వు ముందు పనితానికి పో. నాకు చాలా పనుందింట్లో. ఓహో, నీకేం పనులన్నాయి? లాయరమ్మ మన బిడ్డని తీసుకొని కొడుక్కి కోడలికి బట్టలు కొంటానికి షాపింగ్ పోయిందయ్యా. పిల్లకి పిల్లగాడికి నిశ్చితార్థం రేపేగదా, మిగతా పనుల్లో నేను సాయంగా ఉంటాను, నువ్వు పో లాయరమ్మా అని చెప్పినాను. ఓహో అదేగదా, సరే చక్కబెట్టు. ఒట్టిగా చెక్కబెట్టడం కాదయ్యా, వాళ్ళు మనకి చేసిందానికి రుణం తీర్చుకుంటున్నా. ఇగో, రుణం తీర్చుకోవాల్సింది నువ్వు కాదే, మన బిడ్డ మన వీడికొచ్చి బతకడానికి నీడనిచ్చి ఆదుకున్న మహాతల్లేగా లాయరమ్మ. గాయమ్మ దైవాలనే బిడ్డ మంచిగా చదువుకొని పెద్ద లాయరయింది. ఇప్పుడు లాయరమ్మ బిడ్డ పెళ్లి చేస్తూ మన బిడ్డ రుణం తీర్చుకుంటున్నదే. మన బిడ్డ లేకుంటే ఈ పెళ్లి ఇడదాకా వచ్చేదేగాదు. అవ్వయ్యా బిడ్డ దగ్గరుండి మాట్లాడిచ్చి కథ ఇడదాకా తీసుకొచ్చింది. ఈ పెళ్లితోనే మన బిడ్డ జాతకం మారిపోతున్నదే. ఎట్లగయ్యా? ఇగో, బంగారాలాంటి పిల్లని లాయరమ్మ ఇంటికి కోడల్ని చేసినందుకు మన బిడ్డని లాయరమ్మ నెత్తిన పెట్టుకుంటుంది. ఇగో, నా కోడలు మంచి పని చేసిందని ఇంక సునందమ్మ కూడా మన బిడ్డని నెత్తిమీద పెట్టుకుంటదే. ఈ పెళ్లితో మన బిడ్డ జాతకం మారిపోయినట్టేనే. అవ్వయ్యా, మన బిడ్డ గతుకులోకి మంచి రోజులొచ్చినాయ్యా. అన్నీ ఒక్కదాని వెంబడొకటే జరుగుతానే ఉన్నాయి. ఇక ఎల్లమ్మ తల్లి దయవల్ల అంతా మంచే జరుగుతది అని సింహాద్రి పద్మమ్మ అనుకుంటారు. ఇంక ఎంగేజ్మెంట్ షాపింగ్కి చీరల కోసం చైత్ర శ్రీతన్ని తీసుకుని షాపుకొస్తారు ఆనంది, జ్యోతి. జ్యోతి చైత్ర కోసం శారీ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ చీర ఎలా ఉందో చూడండి అని పూర్ణిమకు చూపిస్తూ ఉంటుంది. మీ ఇష్టం, మీరు చూడండి అంటుంది పూర్ణిమ. అంటే మీకు నచ్చలేదన్నమాట అని ఇందుమతి పూర్ణిమను చూస్తూ అడుగుతుంది. అలాగని కాదండి, నాకంటే బాగా మీకే తెలుస్తుంది కదా అని పూర్ణిమ చెప్తుంది. చైత్ర ఇలారా అని జ్యోతి పిలుస్తుంది. చెప్పండి మేడం, ఇది ఎలా ఉంది అని జ్యోతి అడిగితే చైత్ర శ్రీతన్ వైపు చూసి ఈ చీర నాకెలా ఉంది చెప్పు అని కళ్లతో సైగ చేస్తుంది. శ్రీతన్ నచ్చలేదు అని తలోపుతాడు. ఎలా ఉంది అంటే మాట్లాడవేంటి చైత్ర అని జ్యోతి అడుగుతుంది. చాలా బావుంది మేడం, కానీ ఎందుకో నాకు సూట్ అవ్వదనుకుంటా. అవునా, నచ్చలేదనే ఇలాగూడా చెప్తారా అని ఇందుమతి వెటకారంగా అడుగుతుంది. మరొకటి చూద్దాంలే ఇందమ్మగారు అని ఆనంది చెప్తుంది. చూద్దాం. ఒక పని చేయండి ఆనంది, నీ సెలక్షన్ చైత్రకి నచ్చుతుందేమో, నువ్వు సెలెక్ట్ చేయి అంటుంది ఇందుమతి. జ్యోతమ్మ సెలక్షన్ కూడా మంచిగా ఉంటది చెప్తుంది ఆనంది. ఎంత బావున్నా అత్తగారి సెలక్షన్ కోడళ్ళకి నచ్చదులే అంటుంది. అత్తా కోడళ్ల మధ్య గప్పుడే లవలీ పెడుతున్నారా అని ఆనంది అంటుంది. భలే, దానివే కుట్టి, నేనెందుకు గొడవ పెడతాను? నేనందరూ కలిసుంటే చూడాలనుకునేదాన్ని. ఏం పూర్ణిమగారు, మీరేమంటారు? అవునమ్మా అంటుంది పూర్ణిమ. చూశారా, మన శ్రీతన్ వాళ్ళ అత్తగారికిగూడా నాకంటే ఏంటో తెలిసిపోయింది. పూర్ణిమగారు, మీరు నాకు చాలా బాగా నచ్చేశారు ఇందుమతి అంటూ ఉంటే, చిన్నతేగారు, మనం రేపు ఎంగేజ్మెంట్కి కావలసిన బట్టలింక తీసుకోలేదు, అది మర్చిపోకండి అని చెప్తుంది జ్యోతి. అరే అవును జ్యోతి, అందరికీ తీసుకోవాలిగా. పూర్ణిమగారు, మీరో మంచి పట్టుచీర తీసుకోండి. జడ్జి గౌరీప్రసాద్ గారి మనవడి పెళ్ళంటే గ్రాండ్గా ఉండాలి మరి. అలాగే మీతోపాటు మీ భర్తకు బట్టలు తీసుకోండి. అదేంటి అలా చూస్తున్నారు? రేపు ఎంగేజ్మెంట్కి మీ వారు వస్తున్నారు కదా. ఏం జ్యోతి, రావట్లేదా? వస్తారు చిన్నతేగారు, ఆయన వస్తేనే కదా ఎంగేజ్మెంట్ జరిగేది. ఆయన రాకపోతే ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టేగా అని ఇందుమతి అంటూ ఉంటే, ఇందమ్మగారు, ఆగిపోతుంది అని మాట మీ నోట్లోకెళ్ళి రానివ్వకండి, జరుగుతుంది అని ఆనంది అంటుంది. జరగాలనే కదా అందరూ కోరుకునేది, అందుకేగా మీ భర్తకి బట్టలు తీసుకోండి అంటున్నాను. ఏం జ్యోతి, ఇందులో తప్పేమైనా ఉందా అని ఇందుమతి జ్యోతిని అడుగుతుంది. లేదులేంటి చిన్నత్తయ్యగారు, మనం వియంకులు వారికిగూడా బట్టలు తీసుకోవాల్సిందే అని జ్యోతి చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.